నాకు సాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. చేస్తారు తప్పకుండా. మన నుంచి ఏదన్నా నా వంతు సహాయం అయితే మేము చేస్తాం మన ఛానల్ నుంచి. డెఫినెట్ గా చూశాను నేను. మనము ఇన్స్టాగ్రామ్ లో నేను ఈ హైప్ చూసి బాగా లగ్జరీగా ఉంటారు, ఎంతో కొంచెం ఉన్న పర్సన్స్ అనుకున్నా. అంటే ఇక్కడ వచ్చి చూస్తే మీ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అంటే మనం నీ పరిస్థితులు ఎప్పుడు ఎక్స్పోజ్ చేయలేదు, కాకపోతే వీడియోలు రీల్స్ చేస్తున్నా పెట్టేస్తున్నారు. మీ ఆర్థికంగా నా పరిస్థితి ఇది ఉంది బాగలేదు అనేది ఎవరికి చెప్పలేదు. ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేదు. నీ ఫాలోవర్స్ గానీ తెలియాల్సిన మ్యాటర్ ఏంటంటే, మనము ఈ సామాన్ లాంటి గానీ ఇది నాకెంత కొడతారు లైక్లు అనే ఒక పదము ఎంతైతే ట్రెండింగ్ ఉందో, ఎంతైతే పేదరికం కూడా అంతే ఉంది సేమ్. ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ లో ఉందో ఒక పదాలు అనేది, అంతే విధంగా మీరు ఆర్థికంగా చాలా పూర్ గా ఉన్నారు. అంటే మనము చేస్తేనే తినాలి, లేదంటే లేదు. మనం ఇప్పుడు నేను చూశాను. ఇప్పుడు ఏంటంటే ఒక కెమెరాకి ఒక ఏదో వెబ్ సిరీస్ లోనో వెళ్ళడానికి ఒక గెటప్ కావాలి, ఇది కంపల్సరీ డిమాండ్ అంటే ఇలా రెడీ అయ్యారు. చాలా నాకు చూస్తేనే నాకు కళ్ళకు ఆనందంగా అనిపించేసింది. చూసా మరి ఇదంతా నేను బ్యాక్గ్రౌండ్ లో ఇది ప్రాపర్ ఇక్కడంతా చూస్తే, కానీ చాలా బాధ వేసింది. చాలా పూర్ ఫ్యామిలీ ఇది. బాధపడలేదు కాదండి. నాకు కొంచెం ఉండడానికి ఇల్లు లేదు, కొంచెం మనీ లేదు, ఇంట్లో చేసుకుంటేనే అద్దెకి ఉండాలి, అది రెంట్ కట్టుకోవాలి. నాకు ఇంకా తెచ్చి పెట్టాలి ఎవరు లేరు, వెనుక ముందు ఎవరు లేరండి. నాకు హెల్ప్ చేస్తారని ఒకటి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.